హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హజ్రా మినీ వ్లాగ్స్. నేను ఈరోజు మీకు అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియోని చూపిస్తున్నానండి. అదేంటిదో కాదు, చిమ్నీ క్లీనింగ్ అనమాట. దీన్ని ఎలా క్లీన్ చేశారు, ఎవరు క్లీన్ చేశారు అనేది ఈ వీడియోలో మీకైతే చూపిస్తున్నాను. మీరైతే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీన్ని మీరు కూడా ఎలాగ క్లీన్ చేసుకోవాలనేది మీకు తెలిసిపోతుంది. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇంకా వీడియోలోకి వెళ్తున్నట్లయితే మేమైతే క్లీన్ చేసుకుంటున్నామండి ఇంట్లోనే. అయినా కానీ అందులో నుంచి ఆయిల్ అనేది ఇట్లా కిందికి డ్రాప్స్ లాగా కారుతూనే ఉంది. మనం ఎంత క్లీన్ చేసినా కానీ లోపల అయితే క్లీన్ చేయలేం కదా, బయట దాన్ని మాత్రమే క్లీన్ చేస్తాము. ఇంక ఇట్లా కాదని చెప్పేసి మేము సర్వీసింగ్ బాయ్స్ని అయితే ఇంటికి పిలిపించేసాము. ఇంకైతే సర్వీసింగ్ బాయ్స్ని వచ్చేసారండి. ఇంటికి రాగానే వీళ్ళు వచ్చేసి వాళ్ళకైతే హాట్ వాటర్ కావాలని చెప్పేశారు. అది కూడా హాట్ వాటర్ లైట్గా కాకుండా ఎక్కువ మసిలిపోయేటట్టు ఉండాలంట. ఆ హాట్ వాటర్లో వాళ్ళ దగ్గర ఏదో కెమికల్ ఉంటుందండి. ఆ కెమికల్ని తీసుకొని వాళ్ళైతే దాన్ని మొత్తాన్ని ఇలా క్లీన్ చేస్తున్నారు. మనం స్క్రాపర్స్ ఉంటాయి కదా, మనం భాషల్లో కడుక్కునే స్క్రాపర్స్ తోటి వాళ్ళు కొంచెం కొంచెం క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసిన ఎమ్మటిని ఆ వెట్ అనేది ఉండకుండా ఎమ్మటిని క్లాత్ తోటి తుడిచేస్తున్నారు అనమాట. ఇట్లాగా మాది మొత్తం ఇది టైం అయితే ఒక 1 అవర్ పైనే పెట్టిందండి పాపం వాళ్ళు క్లీన్ చేయడానికి. వాళ్ళైతే ప్రతి పార్టు కూడా తీసేసి మరీ క్లీన్ చేశారు. మొత్తం క్లీన్ చేయడానికి వాళ్ళకి 1 అవర్ పైనే పట్టింది. ఇది ఎన్ని ఇయర్స్కి ఒకసారి చేపియాలి, లేకపోతే మంత్స్కి ఎలా చేపియాలి అని వాళ్ళని అడిగాము. వాళ్ళు చెప్పారు 1 ఇయర్కి ఒకసారి ఇట్లా చేపిస్తే సరిపోతుందండి, ఇంకా మిగతాదంతా ఆ పైన ప్లేట్స్ వరకు మీరు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అన్నారు. ఫైనల్గా అయితే మొత్తం అయితే క్లీన్ అయిపోయిందండి. ఇది వచ్చేసి ఇక్కడ బయట కూడా ఇవి ఉంటాయి కదా, మన పైన పార్ట్ అంతా ఫిక్స్ చేసింది, అది కూడా మొత్తం క్లీన్ చేసేసారనమాట. మనమైతే పైన వరకు క్లీన్ చేస్తాం, కానీ లోపలికి ఇలా అన్ని పార్ట్స్ తీసి క్లీన్ చేయాలంటే మన వల్ల అవుతుందండి? అస్సలు అది అయ్యే పనే కాదనమాట. వాళ్ళు ప్రతి పార్ట్ కూడా అలాగా తీసేసి మళ్ళీ ఎక్కడ పార్ట్స్ అయితే తీసారో మళ్ళీ అవి ఇన్స్టలేషన్ కూడా చేసి అదంతా మొత్తం ఫిక్స్ చేసేసారు. ఫిక్స్ చేసేసి మళ్ళీ మనకి దాన్ని ఎక్కడైతే ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో దాన్ని స్టే చేసేసారండి. ఇలాగ మొత్తం ప్రతి పార్ట్ కూడా వాళ్ళు దాన్ని ఎక్కడైతే ముందో అది మొత్తం ఫిక్స్ చేసేసారు. ఫిక్స్ చేసేసి లాస్ట్కి వచ్చేసి మన దగ్గర కోలిన్ స్ప్రే ఉంటుంది కదా, ఆ కోలిన్ స్ప్రే కూడా తీసుకొని దానిపైన ఉన్న కొంచెం షైనింగ్ పర్పస్కి వాళ్ళు దాన్ని షైనింగ్ స్ప్రేగా కూడా యూజ్ చేశారనమాట. మీరు కూడా ఇలాగే చిమ్నీ క్లీనింగ్తో ఇబ్బంది పడుతున్నారా? నాకైతే పిన్ చేయండి. వీళ్ళైతే చాలా అంటే చాలా బాగా క్లీన్ చేశారు. మీకు కూడా ఎప్పుడన్నా యూజ్ అవుతుందేమో. నాకైతే పిన్ చేసినట్టయితే నేను వీళ్ళ నెంబర్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను. మీకు కూడా తప్పకుండా ఎప్పుడన్నా యూజ్ అవుతుంది. తప్పకుండా అయితే కాంటాక్ట్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హజ్రా మినీ వ్లాగ్స్. ఇలాంటి వీడియోస్ మీకు అన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మేమైతే చాలా చేస్తున్నామండి. మీకు తప్పకుండా నా ఛానల్ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. Thank you for watching. Please subscribe our channel Hajna Mini Vlogs. Thank you.